గేమ్ చేంజర్. 'త్రిబుల్ ఆర్' లాంటి ఓ పెద్ద బిగ్గెస్ట్ హిట్ తర్వాత రామ్ చరణ్ చేసిన సినిమా ఇది. 'భారతీయుడు 2' లాంటి ఒక పెద్ద డిజాస్టర్ తర్వాత శంకర్ నుంచి వచ్చిన సినిమా ఇది. శంకర్ కంబ్యాక్ ఇస్తాడా లేదా అని చెప్పి ఫ్యాన్స్ అంతా చాలా ఆతృతగా ఎదురు చూసిన సినిమా ఇది. దిల్ రాజు తన ప్రతిష్టాత్మకమైన బ్యానర్లో నిర్మించిన 50వ సినిమా ఇది. అన్నిటికి మించి సంక్రాంతి సినిమా ఇది. ఇన్ని ప్రత్యేకతలు నింపుకున్న ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అని ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఆతృతగా ఎదురు చూస్తుంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఉందా? మెగా ఫ్యాన్స్ని అలరించిందా? బాక్స్ ఆఫీస్ బొనాంజా కానుందా? ఇవన్నీ ఈ రివ్యూలో తెలుసుకుందాం. శంకర్ ఈ మధ్య ఓ మాట చెప్పాడు, నాకు పోకిరి ఒక్కడు లాంటి కమర్షియల్ సినిమా తీయాలని ఉంది, అందుకే గేమ్ చేంజర్ లాంటి కథను ఎంచుకున్నాడని శంకర్ చెప్పాడు. కమర్షియల్ సినిమా రూపురేఖలను మార్చిన దర్శకుడు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒకడు పోకిరి లాంటివి మామూలు కమర్షియల్ సినిమాలు ఏం కావు, అవి పాత్ బ్రేకింగ్ సినిమాలు. పాత్ బ్రేకింగ్ ఐడియాతో శంకర్ ఇదివరకే కొన్ని అద్భుతాలు చేశాడు. అందులో జెంటిల్మెన్, ఒకే ఒకటి లాంటి సినిమాలు ఉన్నాయి. శంకర్ లాంటి పెద్ద దర్శకుడు తెలుగు సినిమాలకు ఇచ్చిన అద్భుతమైన కాంప్లిమెంట్ ఇది. కాకపోతే ఒక్కడు పోకిరి వచ్చి చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు కూడా శంకర్ అలాంటి సినిమా తీయాలని తాపత్రయపడడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. శంకర్ లాంటి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు లాంటి ఒక దర్శకుడు ఇచ్చిన కథను ఎంచుకుని ఒక సినిమా చేస్తున్నాడంటే అందరూ దాని మీద ఫోకస్ చేయడం చాలా సహజం. ఎందుకంటే కార్తీక్ సుబ్బరాజు కూడా ఒక ఫామ్లో ఉన్న డైరెక్టరే. అలాంటి డైరెక్టరు మరో డైరెక్టర్ కథ ఇవ్వడం, అందులో రామ్ చరణ్ లాంటి హీరోని తీసుకోవడం, దిల్ రాజు ప్రొడక్షన్ అవ్వడం, ఇవన్నీ కలగలిపి ఈ సినిమా మీద ఆసక్తిని కలిగించాయి. భారతీయుడు 2 ఫ్లాప్ అయినా ఎక్కడో రామ్ చరణ్ సినిమా, దిల్ రాజు ప్రతిష్టాత్మకమైన సినిమా, మళ్ళీ శంకర్ కంబ్యాక్ ఇస్తాడులే అని ఎక్కడో ఒక చిన్న నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని శంకర్ నిలబెట్టుకోలేకపోయాడు. గేమ్ చేంజర్ కథ ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే నిజాయితీపరుడైన ఒక ఆఫీసర్కి, అవినీతిపరుడైన ఒక రాజకీయవేత్తకి మధ్య జరిగే వార్. టిట్ ఫర్ టాట్ లాంటి సన్నివేశాలతో ఒక పొలిటికల్ డ్రామాలా ఒక పవర్ఫుల్ కమర్షియల్ ప్యాకేజ్గా ఇవ్వాలనుకున్నాడు శంకర్. ఆలోచన వరకు చాలా బాగుంది, కానీ ఆచరణ విషయంలో శంకర్ 100కి 100 పాళ్ళు ఫెయిల్ అయిపోయాడు. తన పాత సినిమాల్ని మళ్ళీ కలగలిపి, పాత సినిమాల్లో ఏవైతే ట్రేడ్ మార్క్ సన్నివేశాలు ఉన్నాయో అవి మళ్ళీ తీసి కేవలం చరణ్ అనే ఇమేజ్ మీద నడిపిన ఒక సినిమాగా గేమ్ చేంజర్ నిలిచిపోతుంది. ఈ సినిమా రిలీజ్కి ముందు చాలా విషయాల గురించి చర్చ జరిగింది. ఒకటి, హెలికాప్టర్ ఫైట్ చాలా అద్భుతంగా ఉందని చెప్పుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిందన్నారు. ఫ్లాష్ బ్యాక్ అమోఘం, అద్భుతం అన్నారు. ఇందులో పొలిటికల్ వార్కి సంబంధించిన సీన్లు, ముఖ్యంగా సూర్య రామ్ చరణ్ మధ్య నడిపిన సన్నివేశాలు చాలా అద్భుతంగా వచ్చాయని చెప్పుకున్నారు. నిజంగా అంత అద్భుతంగా ఈ సీన్లన్నీ వచ్చాయా? నిజంగా శంకర్ వాటిని అంత గొప్పగా తీర్చిదిద్దగలిగాడా? వాటి గురించి కొంచెం మాట్లాడుకుంటే, ఫస్ట్ హీరో ఇంట్రడక్షన్ ఒక ట్రైన్లో హెలికాప్టర్ నుంచి దిగే షార్ట్స్ అన్ని ట్రైలర్లో చూసాం. ఇవన్నీ ఈ ఫైట్కి సంబంధించిన సీన్లే. ఆ ఫైట్ కూడా చాలా కమర్షియల్ సినిమాలో ఫైట్ లాగా తీర్చిదిద్దాడు శంకర్ సినిమాలో ఫైట్స్, యాక్షన్ కొరియోగ్రఫీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కానీ ఈ సినిమాలో చాలా సాధారణమైన స్థాయిలోనే యాక్షన్ కొరియోగ్రఫీ కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడు శంకర్ కెరీర్లోనే ది వీకెస్ట్ యాక్షన్ డ్రామాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సీన్ సాగుతున్న కొద్దీ సినిమా ఎప్పుడైపోతుందిరా బాబు అన్న ఫీలింగ్ థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ కలుగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ గురించి కూడా చాలా గొప్పగా మాట్లాడుకున్నారు. ఓకే, ఇంటర్వెల్ బ్యాంగ్లో ఒక కమర్షియల్ హై వస్తుంది, ఏదో ట్విస్ట్ ఏదో రివీల్ అవుతుంది, ఏదో నెక్స్ట్ ఏదో గొప్ప అద్భుతం ఏదో జరగబోతుంది అన్న ఒక ఆశ ఆడియన్స్ కలుగుతుంది. ఆ తృప్తితోనే ఇంటర్వెల్కి థియేటర్ నుంచి బయటకు వెళ్తారు ఆడియన్స్. ఇంటర్వెల్ తర్వాత అప్పన్న ఎపిసోడ్ స్టార్ట్ అవుద్ది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గురించి చాలా గొప్పగా చెప్పారు. నిజంగానే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అన్నది ఈ సినిమాకి ఆయుపట్టు. అప్పన్న క్యారెక్టర్లో రామ్ చరణ్ కనిపించిన విధానం, ఆ క్యారెక్టర్ని తీర్చిదిద్దిన పద్ధతి ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్కి నచ్చుతుంది. ఆ 15 నిమిషాలు మొత్తం సినిమాని తన భుజస్కంధాల మీద వేసుకుని నడిపించాడు రామ్ చరణ్. అప్పన్న క్యారెక్టర్లో ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ డైలాగ్ డిక్షన్ కానీ, ఆ నత్తితో మాట్లాడే విధానం కానీ చరణ్ చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. కాకపోతే అందరూ చెప్పుకుంటున్నట్టు రామ్ చరణ్ ఈ సినిమాతో నేషనల్ అవార్డు కొడతాడని బల్లగుద్ది మరీ చెప్పినట్టు ఆ స్థాయిలో మాత్రం లేదు. రంగస్థలంలో ఇంతకన్నా అద్భుతంగా రామ్ చరణ్ నటించాడు. దురదృష్టం ఏంటంటే ఆ సినిమాకు గాను రామ్ చరణ్కి ఎలాంటి అవార్డు రాలేదు. ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయిపోతుందో అప్పుడు మళ్ళీ కథ మొదటికి వస్తుంది. రొటీన్ రొడ్డకుట్టుడి వ్యవహారాలతో, రొటీన్ సీన్లతో దర్శకుడు బాగా విసిగిస్తాడు. కానీ మధ్యలో మదర్ సెంటిమెంట్ని మళ్ళీ లైన్లో తీసుకొచ్చి కాస్త గుండెలు పిన్నేసే కార్యక్రమంలో దిగాడు శంకర్.
ఆ సీన్లు మాత్రం హార్ట్ టచింగ్గానే డిజైన్ చేయగలిగాడు. కట్ చేస్తే మళ్ళీ క్లైమాక్స్‌లో హీరో, విలన్ మధ్య మళ్ళీ రొటీన్ సీన్‌లతో, రొటీన్ ఫైట్‌తో నడిపించి విసిగించాడు శంకర్. శంకర్ సినిమాల్లో విజువల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. మనం చాలా సందర్భాల్లో చూసాం. చాలా సినిమాల్లో చూసాం. శంకర్ సినిమాకి కేవలం విజువల్స్ కోసం వెళ్ళే ఆడియన్స్ ఉంటారు. మరి ఈ సినిమాలో విజువల్స్ ఎలా ఉన్నాయి? కొన్ని సాంగ్స్‌లో విజువల్స్ నెక్స్ట్ లెవెల్‌లోనే ఉన్నాయి. కాకపోతే మనం సినిమా చూసేది ఆ పాటల కోసం కాదు. విజువల్ ఎక్స్‌పీరియన్స్ అనేది కథని ఎన్హాన్స్ చేసేలా ఉండాలి. కథే లేకపోతే ఎంత విజువల్ ట్రీట్ ఇచ్చినా ప్రేక్షకుడికి అనవసరం. 'నెల్లూరు నెలజన' లాంటి పాటలో విజువల్‌గా ఏం గొప్పగా ఉంటుంది? ఆ పాట బాగుంది. ఆ సాహిత్యం వినసొంపుగా ఉంది. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది కాబట్టి ఆ పాటని ఇప్పటికీ ఎంజాయ్ చేసాం. కానీ శంకర్ అనగానే మనకెప్పుడు పెద్ద పెద్ద విజువల్ ట్రీటే కోరుకుంటుంటాం. అసలు పాట చాలా గ్రాండ్‌గా ఉండాలని కోరుకుంటాం. కథలో ఎమోషన్ లేనప్పుడు ఈ పాట ఇప్పుడెందుకు వచ్చిందిరా బాబు అనుకున్నప్పుడు మీరెంత మీరెంత గొప్పగా ఆ పాటని తీర్చిదిద్దితే లాభం ఏముంది? శంకర్ సినిమాలో కూడా సూర్య ఇలాంటి మ్యాజిక్ ఏదో చేస్తాడనుకుంటే సూర్య కూడా తన పాత్ర పరంగా నిరాశపరిచాడు. తన ఆహార్యం ఏమాత్రం తెలుగు ఆడియన్స్‌కి నచ్చదు. పైగా ఓవర్‌లోడ్ డైలాగులతో చెవుకు పట్టిన తుప్పుని వదిలించేశాడు సూర్య. తమన్ మ్యూజిక్ ఎంతో కొంత ప్లస్ పాయింట్. అక్కడక్కడ తన ఆర్ఆర్‌తో, అక్కడక్కడ తన ఎలివేషన్స్‌తో కాస్త ఊపుని తెచ్చే ప్రయత్నం చేశాడు. కాకపోతే తమన్ కూడా అప్పుడప్పుడు హద్దులు దాటి రొదలో ఆ సంగీత వాయిద్యాల ఘోషలో ఆ సీన్‌ని డామినేట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ విషయంలో తమన్‌కి కొన్ని మైనస్ మార్కులు పడతాయి. ఇక బుర్రా సాయి మాధవ్ సంభాషణలు. తెలుగులో స్టార్ రైటర్ అనదగ్గ అతి కొద్ది మంది రైటర్స్‌లో బుర్రా సాయి మాధవ్ ఒకరు. అక్కడక్కడ బుర్రా తాలూకు అద్భుతమైన సంభాషణలు చెవులకు సోకుతాయి. లంచం గురించి ఆయన కాయినింగ్ చేసిన డైలాగ్ చాలా బాగుంది. అలాగే అప్పన్న పాత్ర కోసం ఆయన రాసుకున్న కొన్ని సంభాషణలు బాగున్నాయి. కానీ కామెడీ పండించే విషయంలో బుర్రా సాయి మాధవ్ కలం అంత గొప్పగా పలకదు. ఈసారి కూడా అదే నిరూపితమైంది. ఈ సినిమాలో కామెడీ పార్ట్ ఏదైతే ఉందో అదంతా మైనసే. కాలేజీ సీన్లు చాలా బోర్ కొట్టిస్తాయి. శంకర్ సినిమాలో స్క్రీన్ నిండా, ఫ్రేమ్ నిండా క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు, పెద్ద పెద్ద యాక్టర్లు ఉంటారు. కానీ దురదృష్టం ఏంటంటే ఎవరికి సరైన డైలాగ్ ఉండదు. ఈ సినిమాలో ప్రియదర్శి ఉన్నాడు. ప్రియదర్శి ఉన్నాడా లేదా అని తెలుసుకోవడానికి 2-3 సార్లు చూడాలి ఈ సినిమా. ఎందుకంటే ఆ ప్రియదర్శి అన్న క్యారెక్టర్కి ఒక్క డైలాగ్ కూడా రాయలేకపోయాడు శంకర్. దాన్ని బట్టి స్క్రీన్ ప్లే ఎంత వీక్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. రామ్ చరణ్ నటుడిగా తన పూర్తి స్థాయి ప్రతిభా పాఠవాలు ఈ సినిమాతో నిరూపించుకున్నాడు. కానీ అతని పాత్ర కూడా శంకర్ని శ్రద్ధగా రాయలేదేమో అనిపిస్తుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి రోడ్డు మీద రామ్ చరణ్ డ్యాన్సులు చేస్తుంటే చాలా సిల్లీగా అనిపిస్తుంది. క్లైమాక్స్లో ఒక షాట్ ఉంది. ఫైట్ జరుగుతున్నప్పుడు సూర్య దగ్గర వెకిలిగా వెటకారంగా నవ్వే ఒక షాట్ శంకర్ ఏ ఉద్దేశంతో తీసాడో ఎవరికి అర్థం కాదు. శంకర్ గారు ఆయన గ్లోబల్ స్టార్ అండి. ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది. ఆయనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా తీయొచ్చు కదా, దాన్ని దృష్టిలో పెట్టుకుని క్యారెక్టర్ని డిజైన్ చేసి ఉండొచ్చు కదా అని ఫ్యాన్స్ అంతా వేడుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడు శంకర్. రామ్ చరణ్కున్న ఇమేజ్, సంక్రాంతి సీజన్, అప్పన్న అనే క్యారెక్టరు, ఈ 3 విషయాలు మాత్రమే గేమ్ చేంజర్ని గట్టెక్కించగలవు. రాబోతున్న 2 సినిమాల ఫలితాలు కూడా గేమ్ చేంజర్ భవిష్యత్తుని డిసైడ్ చేస్తాయి. మొత్తంగా చెప్పుకోవాలంటే శంకర్ మార్కు ఏమాత్రం లేని, రామ్ చరణ్ ఇమేజ్ ఏమాత్రం దోహదం చేయని సినిమాగా గేమ్ చేంజర్ మిగిలిపోతుంది.